ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ కీలక నేత ప్రమాదం, అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైట్ చేయకుండా ఇట్లాగే తెలిపోదామండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధిర మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా బాలరాజు 52 అనగా ఆదివారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బండి మీద నుంచి కింది పడిపోయినట్లు సమాచారం. దీన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన మధిరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్టు తెలిసింది. ఆత్కూర్ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునికి జీవన ప్రస్తావనని ప్రారంభించిన దారా బాలరాజ్ సుదీర్ఘకాలంలో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు. తొలుత మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలుగా రేణుకా చౌదరి అనుచరునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన తర్వాత 2009 నుండి మదినా శాసనసభ సభ్యులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ముఖ్య అనుచరులుగా కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేపట్టిన ఎస్సీసీఎల్ మండల బాధ్యతలను చేపట్టి నేటి వరకు ఆయన కొనసాగుతుండడంతో డిప్యూటీ సీఎం అనుచరునిగా కోట్ల రూపాయల నిధులతో ఆత్కూరు గ్రామ అభివృద్ధిలో, పార్టీ విస్తరణలో, ప్రజా సంక్షేమ పథకాల్లో అమలు నాయకునిగా, ప్రజా బాధ్యాల ప్రతినిధిగా తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నారు. మధిర మండలంలో జరిగే పార్టీ కార్యకలాపాల్లో తాను పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో